मोहनम हरिदतीश्वरम आराध्य पादुकम हरिवरासनम विश्वमोहनम हरिदतीश्वरम आराध्य पादुकम हरिविमर्दनम नित्यनर्दनम हरिविमर्दनम नित्यनर्दनम हरिहरात्मजं देवमाश्रये हरिविमर्दनं नित्यनर्दनं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमानुभं नर्तनालसं शरणकीर्तनं शक्तमानसं शरणमानुभं नर्तनालसं अरुणभासुरं भूतनायकं हरिहरात्मजं देवमाश्रये अरुणभासुरं भूतनायकं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा 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 स्वामी शरणमय्यप्पा कलमृगस्मितं सुन्दराननं कलपकोमलं गात्रमोहनं कलमृगस्मितं सुन्दराननं कलपकोमलं गात्रमोहनं कलपकेसरी वाजिवाहनं हरिहरात्मजं देवमाश्रये कलपकेसरी शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा श्रुतजनप्रियं चिन्तदप्रदं श्रुतिविभूषणं साधुजीवनं श्रुतजनप्रियं चिन्तदप्रदं श्रुतिविभूषणं साधुजीवनं श्रुतिमनोहरं गीतलालसं हरिहरात्मजं देवमाश्रये श्रुतिमनोहरं गीतलालसं हरिहरात्मजं देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा చాలా సంవత్సరాలుగా రామకృష్ణ మిషన్తో జరుపుకుంటున్నారు. చాలా సింపుల్ గా ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు, కానీ ఆయన అంటే ఈ యోగంతో ఆ పాట పాడతారు. అది వీళ్ళన్నీ కొన్ని మాటలు రావటం మనకున్న అదృష్టం. కొంచెం ఎఫర్ట్లెస్ గా జరుగుతాం. ఇప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను శ్రీమతి నాగేశ్వరరావు గారు రావడం కూడా. అది ఆ యొక్క వైశ్విక శక్తి మనకు సపోర్ట్ చేస్తూ ఉంది. ఈరోజు చూస్తే మీరు సార్ కృష్ణగౌడ్ గారు సైన్స్ బ్యాక్గ్రౌండ్, డాక్టర్ గారు సైన్స్ బ్యాక్గ్రౌండ్, తర్వాత శ్రీమతి రేణుకా నాగేశ్వర గారు సైన్స్ బ్యాక్గ్రౌండ్. నేను ఫస్ట్ నేనే చెప్తున్నాను, దీని నుంచి కూడా గురువు శిష్యుడు ఏం కాదు, ఇది ప్యూర్లీ సైంటిఫిక్. తర్వాత నాకు విషయాలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. అలాగే నారాయణ గారు ఎక్కడో చెన్నైలో ఉండి బ్యాంక్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో పనిచేశారు. ఆయన మనతో ఏ రోజు స్టార్ట్ చేశారో ఆ రోజు నుంచి ఏదో 2-3-4 వారం ప్రాబ్లమ్స్ వల్ల వేరే లేకపోతే ఒక్క రోజు కూడా మిస్ అయ్యారు. మిస్ అయితే నాకు మెసేజ్ ఇస్తారు, సార్ ఇక్కడ నైట్ ప్రాబ్లం ఉంది, ఈవెన్ ఆయన తెలుసు ఐ విల్ వెయిటింగ్ ఫర్ దిస్ సాంగ్ అని. తర్వాత నాకు ఇష్టమైన సాంగ్ పాడారు ఈరోజు. ఈ సాంగ్ రోజు ఎన్నిసార్లు నాకు ఇష్టం. అది కూడా ఆయన గొంతుతో యేసుదాసు గొంతు పాడతారు, కానీ ఆయన గొంతు నారాయణ గొంతు కనెక్ట్ అయిపోయాను. అలాగా రియల్లీ ఆయనను గౌరవించుకోవడం అంటే ఆ సరస్వతి మహాతల్ని గౌరవించుకోవడానికి వస్తుంది ఇక్కడ.
కేరళలోను తమిళనాడులో ఒక పద్ధతి, ఇలా టెంకడిగా మనం టెంకాయలో ఒక శుభలక్షణం అక్కడ పద్ధతి, ఒక్కొక్క స్టాప్ ఒక పద్ధతి ఉంటుంది. అందుకే ఇందులో చెప్పాను నారాయణ గారు వచ్చారు కాబట్టి మనము ఈ టెంకాయతో మనం సరే పదాలు ఏదైనా కావచ్చు నాకు చేసిన గౌరవం. వేదిక మీద ఆసీనులైనటువంటి గురువులకు, గురుదేవులకు, ప్రాణదాతలకు, ప్రాణ ప్రదాతలకు వందనం, అభివందనం. వేదిక ముందు ఆసీనులైనటువంటి అభ్యాసులు, అమ్మలు, సోదరీమణులు, తోటి మిత్రులు, ఆత్మీయులు, సహృదయులు, ఇక్కడ కూడా సెల్ ఫోన్లో ఇంత గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఉందని ఒక సందేహం. సభికులు కొంచెం సభా మర్యాదను కూడా మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది. అందరిగా భావించకూడదని కూడా నేను మీకు తల వంచి సవినీయంగా మనవి చేస్తున్నాను. గంగి గోపాలు గంటెడైన చాలు, కడివడైనది కలము పాలు. నాగేశ్వరరావు గారి ప్రసంగం ఆ విధంగా కొనసాగింది. చక్కటి ప్రసంగం, సోదాహరణంగా ఆయన వైద్య విధానాన్ని ఆయన వాక్కుల్లో ఆయన తెలియజేశారు. విష్మయ గురూజీ, పూజ్యశ్రీ విష్మయ గురూజీ గారిని పరిచయం చేయమన్నారు. ఉన్నతమైన శిఖరాన్ని 4 వాక్యాలలో చెప్పమని అధ్యాపకులు వినయ్ గారు సెలవిచ్చారు. కొండ అద్దమందు కొంచెమై ఉండదు. ఆ ఉన్నత శిఖరాన్ని 4 మాటల్లోనే నేను పరిచయం చేస్తాను. ఆయన ఎక్కడో గుంటూరు జిల్లాలో గణేశుపాడులో మారుమూల పల్లెటూరులో వ్యవసాయ కుటుంబంలో అష్టమ సంతానం. అష్టమ సంతానం అంటే అష్టమి పుట్టినవాడా, ఇది బాబుని కొట్టినవాడా అనేది కృష్ణుడి గురించి మాట్లాడుకుంటాం. కాబట్టి 6 అక్కల చెల్లెల తర్వాత 7 ఆయన అష్టమ సంతానంగా జన్మించారు. ఆయన వర్చస్సులో కూడా కృష్ణ స్వభావం ఉంది. ఆయన పుట్టింది మే 1వ తారీఖు నాడు, ప్రపంచ కార్మిక విప్లవోద్యమం రోజున ఆయన జన్మించి. ఇదంతా మనం అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇందాక అన్నారు కదా, ఇక్కడ ఒక సైన్స్, అక్కడ ఒక సైన్స్, అక్కడ ఒక సైన్స్. ఇక్కడ శాస్త్రం ఉంది మొత్తం కూడా. పూజ్యశ్రీ విష్మయ గురూజీ గారు ఏం చేశారంటే శాస్త్రానికి ఆధ్యాత్మికత సమ్మేళనం చేశారు. అది ఆయన ప్రత్యేకత. సైన్స్ను, స్పిరిచువాలిటీ, మానసికమైనటువంటి సైకాలజీ, లౌక్యాన్ని, ఈ 4ంటిని సమ్మేళనం చేసి ప్రపంచానికి అందించాలని ఆయన ప్రముఖ హేతువాది, ప్రముఖ కమ్యూనిస్టు, అభ్యుదయ భావాలు కలిగిన వాడు. కానీ ఈనాడు కాషాయాంబరదారి మన ముందు ఉన్నారు. అంటే మనిషి చరమ జీవితంలో, జీవితం పుట్టినప్పటి కంటే కూడా తన యొక్క జీవన ప్రయాణంలో ఎక్కడెక్కడ ఏ మార్పులు జరుగుతాయన్న దానికి ఆ పరిణామ క్రమంలో ఈ పరిణామం. ఒక కమ్యూనిస్ట్ నుంచి, ఒక హేతువాది నుంచి ఈనాడు ఒక గొప్ప ఆధ్యాత్మికవాదిగా మన ముందు వారు ఉన్నారు. ఈ జీవితంలో ఇదే అని అనుకోవడం సరైనది కాదన్న దానికి నిలువైన ఉదాహరణ శ్రీ కృష్ణయ్య గురూజీ గారు. ఆయన జంతుశాస్త్ర ఉపన్యాసకుడు. ఆయన జంతుశాస్త్రంలో గోల్డ్ మెడలిస్ట్. ఆయన గుంటూరు జిల్లాలో చిలకలూరిపేటలో డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేశారు. జువాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశారు. ఆయన అనుకోకుండా శారీరక రుగ్మతల కారణంగా ఆధ్యాత్మిక మనోరాలు రామకృష్ణదాస వీరు స్వతహాగా డాక్టర్ కాకపోయినా ప్రాణాలు పోసే డాక్టర్. మాటలతో ప్రాణాలు పోస్తాడు, శాస్త్రంతో వైద్యంతో కాకుండా. ఇంతకుముందు వినయ్ గారు చెప్పారు గుప్త తర్వాత గుప్త ముందు అని చెప్పేసి. అలాగే దాని గురించి మళ్ళీ నేను డీటెయిల్ గా చెప్తాను. టైం అభావం మన ఇంట్రాక్షన్. శ్రీకొండ దంపతులు ఆమెను చూస్తూ ఉంటే మనందరికి ఏమనిపిస్తుంది? నాకైతే కొల్లాపూర్ శ్రీ మహాలక్ష్మి లాగానే కనిపిస్తుంది నా సోదరి. వేరే విధంగా కాదు.
నాకు అది ఈ ముద్దు బిడ్డ ఆ తల్లి అందించిన ముద్దు బిడ్డ. ఈయన మణిపాల్లో ఫిజియోథెరపీ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? గత 13 సంవత్సరాలుగా మన హైదరాబాద్ నగరంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు గోపీచంద్ అకాడమీ వ్యవస్థాపకులు గోపీచంద్ గారి వద్ద 13 సంవత్సరాలుగా హెడ్ ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు లాంటి వాళ్ళకు కూడా ఆయన తరగతి ప్రత్యేకమైనటువంటి ఫిజియోథెరపిస్ట్. మొన్ననే థాయిలాండ్కి వెళ్ళి భారత బ్యాడ్మింటన్లో విజయం సాధించిన తర్వాత మొన్న 21వ తారీఖు నాడు, పోయిన నెల 21వ తారీఖు నాడు ప్రధాని స్వయంగా మోడీ గారు కిరణ్ను అభినందించారు. రాజధాని ఇది ఎవరి వాక్యం అంటారు? ఇదంతా సేవా వాక్యం. అందుకని మన శర్మ గురించి చెప్పేది అదే, సేవ చేద్దాం, సేవ చేయండి. చెప్పటమే కాదు, ఆచరించి చూపిస్తున్నారు. ఆచరణ ముఖ్యం, మాటల కన్నా. రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్యసాయి గణాధిపా. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వా ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ మూడోసారి మొట్టమొదటి ఆన్లైన్లో కలిశాను, తర్వాత ప్రత్యక్షంగా త్యాగరాయ గాన సభలో కలిశాను, మళ్ళీ మూడోసారి కలుస్తున్నాను. విచిత్రం ఏంటంటే శర్మ గారు వారి శ్రీమతి పెరుబడి ఎలా ఉన్నారంటే మేటి పరీక్షలాగా ఉన్నారు. మీరు వాళ్ళిద్దరిని సూక్ష్మంగా గమనించండి. వాళ్ళిద్దరూ యోగంలో కలిసి జీవిస్తున్నారు. చాలా మంది పెట్టుబడి కలుస్తాయి. నాగవల్లి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ చాలా మంది యోగా 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 అంటుంటారు. యోగం అంటే ఏమి లేదు. భార్యాభర్తలు అలమరకలు లేకుండా మనస్ఫూర్తిగా కలిసి జీవించిన యోగం అంటే. చాలా మంది ద్వైతం విశిష్ట అద్వైతం అద్వైతం అంటారు. అద్వైతం అంటే లేదు, రెండు కలవటమే అద్వైతం అంటే. ఏమిటి అది? ఏంటంటే రెండు అర్థబీజాలు కలవటమే అద్వైతం. అలాగే స్త్రీ పురుషుల యొక్క సంగమమే అద్వైతం అంటే. ముందుగా దంపతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అలాగే డాక్టర్ నాగేశ్వరరావు గారు శ్రీమతితో సహా వేదిక మీద కూర్చున్నారు. నాగేశ్వరరావు గారి ప్రసంగం వింటూ ఉంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ కార్యక్రమానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా బాగా మాట్లాడారు. యోగాన్ని గురించి, కార్యక్రమాల గురించి అద్భుతంగా వివరించారు. పైగా సేవా తత్పరతతో ఇవాళ సమాజానికి సేవ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఆ దంపతులు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వినయ్ కుమార్ గారు, ప్రభాకర్ రావు గారు, ఇప్పుడే గుప్తా గారి గురించి కూడా చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను మొట్టమొదట గుప్తా గారిని ఆన్లైన్లో చూశాను, సుబ్రహ్మణ్యం గుప్తా గారిని. తర్వాత రెండోసారి ప్రత్యక్షంగా చూశాను. ఇవాళ నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో నిస్వార్థ సేవలు చేసేవాళ్ళు చాలా తక్కువ. కారణం ఏంటంటే మీకు 3 పదాలు చెప్తాను. ఆధ్యాత్మిక అక్కడ ఎక్కువ శాతం కమర్షియల్ ఓరియంటేషన్ ఎక్కువగా ఉంది.
కార్పొరేట్ కల్చర్ ఎక్కువగా ఉంది, సొమ్ము చేసుకునే మనస్తత్వం ఎక్కువగా ఉంది. ఒక మాట చెప్పాలంటే అన్సైంటిఫిక్ విధానాన్ని కూడా ప్రజల మీద బలవంతంగా వెళ్తున్నారు. అలా కాకుండా తాను అనుభవిస్తున్నటువంటి యోగాన్ని మీకందరికీ నిస్వార్థంగా అనిపిస్తున్నారు కాబట్టి వారికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే యోగా గురించి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. కేవీ గారు నా గురించి పరిచయం చేశారు. నేను 91వ సంవత్సరంలో యోగాలో ప్రవేశించాను. 91వ సంవత్సరం. ఇప్పటికీ 3 దశాబ్దాలు పూర్తయింది. 91వ సంవత్సరం యోగాలో ప్రవేశించడానికి మూల కారణం ఏంటంటే నా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కేవీ గారు పరిచయం చేశారు కాబట్టి చెప్పాల్సిన పని లేదు. అయితే ఒక ఫిగర్ ఒకటి నేను సవరిస్తాను. ఏంటంటే మా అమ్మా నాన్నకి నేను 11వ సంతానం, 11th ఇష్యూ. వాళ్ళ శారీరక మానసిక వ్యవస్థ బలహీనమైనటువంటి తరుణం నాకు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళు నాకు శరీరం ఇచ్చారు, కష్టపడి పెంచి పెద్ద చేశారు, కొంత ఆస్తి కూడా ఇచ్చారు. కానీ దాంతోపాటు జబ్బులు కూడా వచ్చాయి. అవి ఏంటంటే congenital chronic diseases, inherited from my parents. ఒక 5 చెప్తాను, ఎక్కువ చెప్పను. ఒకటేంటంటే పుట్టుకతోటే నాకు ఎనీమియా ఉంది, బ్లడ్ తక్కువగా ఉంది. ఎట్లా చెప్పచ్చు అంటే నేను నడుస్తూ వెళుతూ పడిపోయేవాడిని. పడిపోయినప్పుడు కాళ్ళ మీద చర్మం ఊడిపోయేది. చర్మం ఊడిపోతే బ్లడ్ వచ్చేది కాదు, అక్కడ ఎముక కనపడతా ఉంది. దానికి డాక్టర్ గారు పక్కనే ఉన్నారు. ఎనీమియా. ఇంకొక విషయం ఏంటంటే ఎనీమియా ఉన్న వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. నాకున్నటువంటి 2వ అసౌకర్యం హెల్త్ ప్రాబ్లమ్స్. 3వది ఊపిరితిత్తులలో మెమ్ము బాగా పేరుకుంటుంది. డాక్టర్ దానికి ఏం పేరు పెట్టారంటే బ్రాంకియోపియాసిస్ అన్నారు. బ్రాంకియోపియాసిస్ అనేటటువంటి ఒక లంగ్ ఇన్ఫెక్షన్ ఉండేప్పుడు కఫము కళ్ళ రక్తం పడతా ఉండేది. అతి విరోచన బతకం, కాన్స్టిపేషన్ ట్రబుల్ బాగా ఉంది. ఆ తర్వాత మా నాన్నగారి ద్వారా నాకు సోరియాసిస్ అనబడేటటువంటి భయంకరమైనటువంటి చర్మవ్యాధి సంక్రమించింది. సోరియాసిస్. మా నాన్నగారికి ఈ ప్రాంతం, మెడ ప్రాంతం, ముఖం నిండా ఉండేది. చనిపోయే రోజు వరకు నేను మా నాన్నగారిని గమనిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే లెక్చర్ ఉంది కాబట్టి, జువాలజీలో ఉన్నాను కాబట్టి జెనెటిక్ డిజార్డర్ని గమనిస్తూ ఉండేవాడిని. ముఖం నిండా ఉండేది, మెడ ప్రాంతం ఉండేది. రాత్రి అంతా నిద్రపోకుండా అలా ఈదుకుంటూ ఉండేవాడు. మరొక ప్రమాదకరమైన విషయం చెప్తాను. మా అమ్మగారికి వెల్స్ పాలసీ ఉంది, ముఖ పక్షవాతం ఉంది. విషయం చెప్తున్నాను జాగ్రత్తగానండి. మా అమ్మగారికి ఏ సంవత్సరం ముఖ పక్షవాతం వచ్చిందో, అదే సంవత్సరం నాకు వచ్చింది. ముఖ పక్షపాతం వెల్స్ పాలసీ అంటారు. ఇంకా చిన్నవి చాలా ఉన్నాయి, కోర్సీలు చాలా ఉన్నాయి. అయితే 91వ సంవత్సరంలో నేను సైకలాజికల్గా వీక్ అయిపోయాను. అసంతృప్తి, అశాంతి ఎక్కువగా ఉంది. హేతువాదం, నాస్తికవాదం, కమ్యూనిస్ట్ భావాలతో కొంచెం ఆవేశాన్ని పెంచుకున్నాను. వాటి నుండి బయటపడాలి, రిటైర్ అయ్యేంత వరకు ఉద్యోగంలో కొనసాగాలి, నా భార్య బిడ్డలకు న్యాయం చేయాలి, వృత్తికి న్యాయం చేయాలనేటటువంటి భావంతో హేతువాదాన్ని, నాస్తికవాదాన్ని, కమ్యూనిస్ట్ భావాలు పక్కన పెట్టేసి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను, యోగాలో ప్రవేశించాను. ప్రవేశించిన తర్వాత నాకు యోగా గురించి పెద్దగా న్యాయం జరగలేదు. ఎందుకు జరగలేదంటే నాకు యోగా నేర్పినటువంటి గురువులలో
కొంచెం ఆర్థిక పరమైన అంశాల మీద దృష్టి బాగా ఉంది, కానీ సాధకుల యొక్క యోగక్షేమాల గురించి వాళ్ళు ఆలోచించగలరు. ఎస్పెషల్లీ సమాజ అభ్యాసాన్ని గురించి, ధ్యానాన్ని గురించి, ఆలోచన గురించి క్లుప్తంగా చెప్పారు తప్ప వివరంగా చెప్పలేదు. యోగా చేసిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాయి, ఎందుకంటే అనుసరించుకుని యోగా నేర్చుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాను. అప్పుడు ఏం చేశానంటే, యోగా మంచిదే కానీ నాకు నేర్పినటువంటి విధానం కరెక్ట్గా లేదనేటటువంటి భావంతో కొంచెం ఆధ్యాత్మిక పిచ్చిలో పడి కొంతమంది పుస్తకాలు చదివాను. అందులో 4 పేర్లు చెప్తా. ఒకటి పరమహంస యోగానంద, స్వామి అభేదానంద, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద. వీళ్ళ పుస్తకాలు చదువుతూ భగవద్గీత నేర్చుకున్నాను ఒక మహానుభావుడి దగ్గర. ఇవన్నీ పూర్తయిన తర్వాత నాకేమనిపించిందంటే, ఈ కరెక్ట్ ఒక మాట చెప్తాను. ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ స్పిరిచువాలిటీ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. మీరు వ్యక్తి సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, సామాజిక సమస్యలు కావచ్చు, ప్రపంచ సమస్యలు కావచ్చు, ప్రకృతి సమస్యలు కావచ్చు, మీరు ఏ ప్రాబ్లం అన్నా తీసుకోండి, ఆ ప్రాబ్లమ్స్ మొత్తానికి పరిష్కారం ఎక్కడుందంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉంది. ఇది నేను బాగా సైంటిఫిక్గా స్టడీ చేశాను. ఇంకొక విషయం చెప్తున్నాను. స్వామి అభేదానందుల వారు ఆయన మంచి రామకృష్ణ పరమహంస శిష్యుడు, మంచి బిడ్డ, యోగాలో నిష్ణాతుడు. ఆయన చెప్పి ఒక మాట చెప్పారు, అది మీకు చెప్తాను. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, హౌఎవర్ గ్రేట్ హీ మే బి. ఎదురుగా ఉండి చెప్పేటటువంటి వ్యక్తి ఎంత నిష్ణాతులైనప్పటికీ గుడ్డిగా నమ్మద్దు. డోంట్ బిలీవ్ ఎనీథింగ్ బ్లైండ్లీ, హౌఎవర్ గ్రేట్ హీ మే బి, అన్లెస్ అండ్ అంటిల్ యు ఎక్స్పీరియన్స్ యువర్ ఓన్ సెల్ఫ్ దే నోట్ ఇట్ బికమ్స్ ట్రూత్ అన్నాడు. నీకు అనుభవంలోకి వచ్చేంతవరకు ఊహగా ఉంటుంది, అనుభవంలోకి వస్తే మాత్రం సత్యం అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. చెప్తున్న ఒక మాట వాడారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ఆరోగ్యాన్ని పొందడం అనేది మొదటి స్టెప్పే. తర్వాత మీరు ఆనందామృతాన్ని జరుగుకోవచ్చు అన్నారు ఆయన. ఇది నాకు బాగా మంచి ఇంప్రెషన్ కలిగింది. ఇంకొక విషయం చెప్తున్నాను, అదేంటంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి క్రమం తప్పకుండా సాధన చేసేటట్టయితే ఆయన చెప్పినటువంటి వాక్యం చెప్తాను. యూ కెన్ క్రియేట్ న్యూ బాడీ, you can create a new body with your infinite, sensitive and valuable mind అన్నాడు. ఈ ఒక్క మాట మళ్ళీ చెప్తాను. యోగాలకు ప్రవేశించిన తర్వాత యోగాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని సాధన చేయగలిగితే కొత్త శరీరాన్ని సృష్టించుకోవచ్చు అన్నాడు. అప్పుడు నాకు బాగా ఆధ్యాత్మిక మార్గం పట్ల ఉత్సుకత కలిగింది, ఆసక్తి కలిగింది. నేను ఏం చేశానంటే 93వ సంవత్సరం గురూజీగా శిక్షణ పొందాను. 98వ సంవత్సరం సంస్థను స్థాపించాను. కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత నాకు ఏమైందంటే, ఆధ్యాత్మిక సాధన కన్నా ఆధ్యాత్మిక ప్రచారం మీద కొంచెం ఆసక్తి పెరిగి యోగ యూనివర్సిటీ రావాలి, యోగ పరిశోధన కేంద్రం రావాలి, యోగ విద్యాలయాలు రావాలి, యోగ వైద్యశాలలు రావాలి, గ్రామీణ సుధారణ ఉద్దేశంతో సత్యసాయి బాబు గారి దగ్గర వెళ్ళిపోయాను. ఆయనతో పాటు కలిసి ఇంటరాక్షన్ చేసుకున్నాను. ఆ తర్వాత నాకు ఏమనిపించిందంటే, నేను ఆధ్యాత్మికంగా పరిణించేందుకనే ముఖ్యం తప్ప ప్రపంచాన్ని మార్చడం కాదనేటటువంటి భావంతో కార్యక్రమం నడుపుకుంటూ వస్తున్నాను. రిజల్ట్ చెప్తాను. మిత్రులారా, ఇందాక నేను చాలా జబ్బులు చెప్పాను కదా నాన్న. నేను యోగాలకు ప్రవేశించిన నాటికి 50% జబ్బులు తగ్గినాయి. వయసు మండే కొద్ది ప్రతి ఒక్కరికి ఒక స్టామినా వచ్చింది బాడీలో. యోగాలకు ప్రవేశించిన తర్వాత 2012వ సంవత్సరం వచ్చేసరికి 80% జబ్బులు తగ్గిపోయింది. 85% జబ్బులు తగ్గిపోయింది. 2015వ సంవత్సరం వచ్చేసరికి 90% జబ్బులు తగ్గిపోయింది. 2018వ సంవత్సరం వచ్చేసరికి 90% జబ్బులు తగ్గిపోయింది. ఇంకొక విషయం చెప్తున్నాను.
నేను కఠోరంగా సాధన చేయలేదు, రుచులు అంచుకోలేదు, సంసార జీవితానికి దూరంగా ఉండలేదు, కార్యక్రమాన్ని మానుకోలేదు, గడ్డాలు పెంచుకోలేదు, కొండ గుహలు పగడలేదు, సన్యాసం పుచ్చుకోలేదు. ఇలా ఉంటూనే నా శరీరంలో 100% మార్పు వచ్చింది. ఇదే మీకు నేను తెలియజేసేటట్లు ఉండేది. దీనికి సైంటిఫిక్ రీజన్ చెప్తాను. డబ్బుల విషయం మీరు వినాలి. డబ్బుల గురించి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు మనుషులలో 3 రకాల ఫోబియాస్ ఉన్నాయి. మీలో కూడా మీరు చూసుకోండి. ఒకటి డెత్ ఫోబియా, 2 డిసీజ్ ఫోబియా, 3 ఫైనాన్షియల్ ఫోబియా. ఫస్ట్ ఏమిటి? డెత్ ఫోబియా. రెండోది ఏమిటి? డిసీజ్ ఫోబియా. మూడోది ఏమిటి? ఫైనాన్షియల్ ఫోబియా. ప్రతి ఒక్కరికి మరణ భయం ఉంది. మరణ భయం నుంచి బయటపడటం కోసం ఆధ్యాత్మిక మార్గం బయలులోకి వచ్చింది. ఒక విషయం చెప్తున్నాను, యూ కాంట్ స్టాప్ యువర్ డెత్, యూ కాంట్ స్టాప్ యువర్ డెత్, బట్ యూ కెన్ పోస్ట్ పోన్ యువర్ డెత్. ఒక మాట్లాడతా, యూ కెన్ కాన్కర్ యువర్ డెత్. అంటే డబ్బున మరణాన్ని ఆపలేము, మరణాన్ని వాయిదా వేసుకోవచ్చు, మరణాన్ని జయించవచ్చు. అది ఒక ఆధ్యాత్మిక మార్గంలో సాధ్యమవుతుంది. జబ్బుల గురించి మీకు ఒక విషయం చెప్తున్నాను. చాలామంది నాకు జబ్బులు తగ్గాయి అంటున్నారు, కానీ దానికి మూల కారణం చెప్తాను. ఫిజికల్ బాడీ కాదు నాన్న, ఇక్కడ మార్పు వచ్చింది. మార్పు రావాల్సింది ఎక్కడ? దీనికి సైడ్గా ఉంటూ సమాజానికి తన వంతు సేవలు అందిస్తున్నాడంటే అతని జీవితం సమాజానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ మెథడ్ ఆఫ్ మేకింగ్ వన్స్ లైఫ్ నోబుల్ పర్పస్ఫుల్ పీస్ఫుల్. ఇంకొక మాట్లాడుతున్నాను, రాష్ట్రవాక్యం చెప్తాను. ద సైన్స్ ఆఫ్ యోగా ఈజ్ మోర్ ప్రాక్టికల్ ఆఫ్ ఆల్ ఆపరేట్ సెన్సెస్ అండ్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ టు మ్యాన్కైండ్ అండర్ ఆల్ కండిషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. మీకు చివరిలో ఒక మాట చెప్తున్నాను. మీరు ఏ స్థాయిలో, ఏ స్థితిలో, ఏ వయసులో యోగాలకు ప్రవేశించినప్పటికీ, ఏ స్థాయిలో, ఏ స్థితిలో యోగాలకు ప్రవేశించినప్పటికీ మీలో తప్పనిసరిగా మార్పు వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం. ఇంకొక వాక్యం చెప్తాను, డూ ఎనీథింగ్ వితౌట్ ఎఫర్ట్ ఈజ్ యోగా. అది జరిగిపోతూ ఉంటే దాన్ని చూస్తూ ఉంటాడు, అదే యోగా. అయితే యోగాలో పరిణతి చెందటం ఎట్లా, దాని గురించి చెప్తాను. ఇందాక నేను 4 చెప్పాను కదండి, చెప్పండి. ఒకటి, ఒక రాయి తీసుకోండి, అది పంచభూతం, ఓకేనా? ఒక వృక్షం, ఒక గోవు, ఒక మానవుడు. మానవుడికి ఇమ్మటి గురించి తెలుసు. మానవుడు ఇమ్మటిని పాడు చేస్తున్నాడు, పతనం చేస్తున్నాడు. కానీ ఈ 3 మాత్రం మానవుడి చేతుడు నాశనం అయిపోతుంది. మనం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వనరులు పరిరక్షించకపోతే లోకవత ప్రయోజనాలు చూసుకుని ఆలోచించండి. సో విషయం ఏంటంటే, మానవుడు ఇప్పుడు ఏ గుణంలో ఉన్నాడంటే చెప్పంటారా? మానవుడు ఇప్పుడు తమో గుణంలో ఉన్నాడు. చెప్పండి, ఎట్లా చెప్తారని? నేను చెప్పానని మీరు చూపుతారని ఎట్లా చెప్పనా? నీకు కులం ఉంది, మతం ఉంది, వర్గం ఉంది, ప్రాంతం ఉంది, పార్టీ ఉంది, ఉందా లేదా? అదే తమో గుణం. మీరు నన్ను వదులుకుంటారు, గొప్పలు వదులుకుంటారు, కానీ మీ కులాన్ని వదులుకోలేదుగా, మీ మతాన్ని వదులుకోలేదుగా, మీ పార్టీ వదులుకోలేదుగా. అంటే కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ ఒక మేధావుడికి ఉన్న మానవులకు లేదమ్మా. సో మానవుడు ఏ గుణంలో ఉన్నాడు? నమ్మోగుణం. బాగా గుర్తు పెట్టుకోండి. మీరు నమ్మకపోవచ్చు, ఇంటికి ఆలోచించుకోండి. ఎందుకంటే కాన్సెప్ట్ కరెక్ట్ ఇస్తున్నాను. జంతువులు తీసుకుంటే రజోగుణాలు ఉంటాయి. ఎట్లా చెప్పండి? వాటికి కడుపు నిండేంత వరకు అసంతృప్తి ఉంటుంది, కడుపు నిండితే సంతృప్తి ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోతాయి. మళ్ళీ పొద్దులేసి ఏం చేస్తాయి? కడుపు నింపుకుంటూ ఉంటాయి. సూర్యుడు ఉన్నంత వరకు కడుపు నింపుకుంటూ ఉంటాయి. సూర్యాస్తమయం అయిన తర్వాత నిద్రపోతూ ఉంటాయి. కడుపు కన్నంత వాటి. అదే వృక్షాన్ని తీసుకోండి, ఏ గుణం ఉంటుంది? సత్వగుణం ఉంటుంది. వృక్షాన్ని మీరు కొట్టండి, మళ్ళీ కొట్టుదా? చెప్పండి అమ్మా. కిడితే, ఉమ్మేస్తే, నరికితే అదే సత్వగుణం. రాయిలో
స్థాయిలో ఏముంది కనపడుతుందిగా బాబు. మరోసారి చెప్పనా, తమోగుణం ఎవరిది? మానవుడిది కాదు, జంతువుకి. మీరు మనం తప్పపోయారు. మరోసారి చెప్తున్నాను, మానవులందరూ తమోగుణస్తులే. ఎంత ఇరుక్కొని పోయారు. నేను నాది నాకనేటటువంటి మనస వార్త కర్మతో సెలవు తీసుకుంటాను. ఇటువంటి మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ ఈ 3వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందిస్తూ సెలవు తీసుకుంటే జై గురుదేవ్, జై గురుదేవ్. నీవెంత టక్కరివైనా నీ చేతులు విశ్వమంత విస్తృతమైనా మా ఆశయాలు నీవెప్పుడు చేరలేనివి. జనత కొరకు బ్రతుకే పోరాటమైనది. మృత్యువా నీవెంత టక్కరివైనా. సూర్యచంద్రుల వెలుగుల్ని ఎవరు కూడా ఆపడం తరం కాదు. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎంతో మంది మహానుభావులు అందరూ కూడా వందనాలు. మీ యొక్క రుణం ఏ విధంగా తీర్చుకోగలం? గురూజీ, ముఖ్యమైన గురూజీ, శర్మ గురూజీ, అందరూ కూడా, డాక్టర్ గారు, మీరందరూ కూడా కనపడని ఎంతో సేవ చేసేటువంటి సేవకులు. మనం అందరం కూడా ఒకే ఒక రకమైన మనస్తత్వం కలిగిన వారు ఒక చోట ఒక మోసలో పోసుంటారన్నట్టుగా మనం అందరం కూడా ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళం కాబట్టి యోగంలో ఇక్కడ మనం చేరేటువంటి అదృష్టం ఉన్నది. అందుకనే ఏమివ్వగలము మీకు, ఏమివ్వగలము, ఏమివ్వగలము మీకు, ఏమివ్వగలము, విలువైన విలువ ఏమివ్వగలము, ఏమివ్వగలము. మీలాక గమనించి చేతులను జోడించి మా శిరసులే వంచి ఆర్తిగా మీ ముందు ప్రణమిల్లడం తప్ప ఏమివ్వగలమో. గురూజీ, శరణాగతి ప్రభు, శరణాగతి. నెమలి పింఛమును చూడలే నేలపై నేత్రాల విరబూసెనరి విల్లు. ఎదురు ముక్కను కదపలే సంధ్యావతి. అందరికీ స్వాగతం. సంగీతానికి విన్నాను, కానీ ఇక్కడ పెన్ డ్రాప్ సైలెన్స్. ఎంత పెన్ డ్రాప్ సైలెన్స్ అంటే అటు శారీరకంగా, అటు మానసికంగా, అటు ఆధ్యాత్మికంగా ఆ స్థితికి తీసుకెళ్ళారు. ఆ పాటలు పాడినప్పుడు అదే స్థితిలో పాడతారు. మనం ఇందులో ఈ పాట చాలాసార్లు మనం ఆన్లైన్లో విన్నాం, కానీ ఇక్కడ ఆఫ్లైన్లో ఆ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు గురువు గారు చెప్పారు దీన్ని కరెక్ట్ చేయడానికి. సంగీతం కూడా కరెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను కూడా. నిజంగా అందరూ కరెక్ట్ అవుతారు. ప్రతిరోజు వెంకటరెడ్డి గారు, నారాయణ గారు పాటలు. ఈ పాట పోయిన సంవత్సరం ఇలాగే పాడారు. ఎన్నిసార్లు విన్నా ఆ గొంతులో, ఎందుకంటే ఆ లెవెల్కి వెళ్ళి పాడతారు. ఆ ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయే, పూర్తి తన్మయత్వం, కమిట్మెంట్. అదే యోగా అంటే. ఇంతకు చెప్పారు, యోగా అంటే ఎక్కడో మనం అదే చెప్పుకుంటాం, ఎక్కడ హిమాలయాలు వెళ్ళటానికి కాదు, ఇంకోటి కాదు, మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడం, అది యోగా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ వెంకటరెడ్డి గారు. మళ్ళీ ఒకసారి కొల్లాపూర్, నేను ఉండేది కొల్లాపూర్, కర్నూలు నుంచి కొల్లాపూర్ వెళ్ళాను. అలా కొల్లాపూర్ సార్ ఒక సెకండ్. ఇక్కడ ఉన్నాడు సార్, ఒకరు ఇక్కడ. లోకం
తరఫున చిన్న మెమెంటోస్. సంస్కృతిలో రకరకాలుగా ఉన్నాయి, అది కూడా ఒక యోగాలో ఒక భాగమే. అటువంటి యజ్ఞంతో దాన్ని కోఆర్డినేట్ పూర్తిగా తనకైన యోగా సహాయం చేస్తున్నారు మన డాక్టర్ గారు, శ్రీమతి నాగేశ్వర గారు కూడా. మన యోగం తరఫున ఒక చిన్న సహాయం, చాలా ఉడతా భక్తితో సార్. తర్వాత అక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళదే ఆ యొక్క సత్వ, ఇంతకుముందు సత్వగుణం అని చెప్పారు, ఆ టీవీ ఛానల్ కూడా సత్వగుణమే. అటువంటి ఛానల్ తోటి ఒక డాక్టర్ అసోసియేట్ చేయాలంటే రియల్లీ వండర్ఫుల్ అది. టీవీ ద్వారా మత్వా టీవీకి డొనేషన్ చేశారు. ధన్యవాదాలు. మత్వా టీవీ ధన్యవాదాలు. ఆ తర్వాత యూట్యూబ్లో వస్తుంది. అలాగే ముందు ముందు కూడా మన కార్యక్రమాలన్నీ కూడా అందరూ వెళ్ళడానికి భగత్ సంకల్పం మనకు అనుగ్రహించిందిగా కానీ ఆలోచిస్తున్నాం. షీఈ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ళ రేణుక. ఆవిడ గైనకాలజీలో స్త్రీలకు వైద్యం చేస్తారు. సార్ ఒక పని కోసం రాత్రి వచ్చి ఒక రూమ్ లో ఉండటం, ఫ్యామిలీ పెట్టి ఇట్ ఇస్ నాట్ అది మన యోగం గొప్పగొప్పతనం. ఆ యోగం మీ అందరి యొక్క ఆలోచనలు ఉన్నాయి, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళని పనిచేస్తున్నాం. అలాగే ఇంకోటి చెప్పాలి, విష్ణుమయ్య గారు గారిని అడిగాను, సార్ మీరు ఎలా వస్తారు? నా అన్న నేనే వస్తాను నంద్యాల నుంచి. సార్ ఏమైనా అరేంజ్మెంట్ కన్నా అవసరం లేదన్నారు. అటువంటి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఒక మన ఖచ్చితంగా మార్పు వస్తుంది, చెప్తే రాదు, చేస్తేనే వస్తుంది. అటువంటి వాళ్ళు ఇక్కడ ముగ్గురు మనకి ఈ రోజు వచ్చిన గెస్ట్ ఎవరంటే డాక్టర్ నాగేశ్వరరావు గారు, మిసెస్ నాగేశ్వరరావు గారు, డాక్టర్ విష్ణుమయ్య గారు, అలాగే శర్మ గారు. ఇంత నిస్వార్థంగా చేయడం ఏంటి సార్? ఇప్పుడు వచ్చే దక్షిణ కూడా ఆయన కోసం కాదు, మీకోసం చెప్తున్నాను. వాళ్ళతో పాటు ఇద్దరు వచ్చారు వాళ్ళ కోసం. అంటే ఇటువంటి వాళ్ళు మనకు వచ్చినప్పుడు మనము ఇంకా ఎంత మారాలి ఒక్కసారి మీ అందరికీ నేను ఆలోచించాలని చెప్తున్నాను అంతే. ఓకే, సకల ఫలవాప్తిరస్తు. ఇక్కడ కరతాళ గురువు సార్ పైన చాలా మందికి అలాగే మన సార్ ఒక స్నాప్ ఇక్కడ చూడండి సార్, పట్టుకోండి, తీసుకోండి సార్, చూడండి ఒక స్నాప్. ఓకే, ఇన్ఛార్జ్ అయినప్పటికీ కూడా నిగర్వంగా అందరితో చాలా క్లోజ్ గా మాట్లాడడం, ఆ కరోనా పీరియడ్ లో ఒక ధైర్యాన్ని ఇచ్చారు అందరికి. మేడం బిడ్డ అలాగే విజయకాంత్ రంగారావు గారి పాటలు మీకు తెలుసు. మేడం పట్టుకోండి సార్, అలా పట్టుకోండి సార్, అలా ఇద్దరు ఇక్కడ చూడండి. మిసెస్ గుప్తా గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విజయకాంత్ రంగారావు వారికి చాలా సత్కరి ఉంటారని.
తెలుసు మీకు ఆ పిక్స్ తెలుసు, తర్వాత మనం పాటిస్తాం. ఈరోజు విజయ ఇద్దరు విజయ రామలక్ష్మి, విజయ పాండరావు గారు. సార్ చూడండి ఒక్కసారి, చూడండి మేడం, మేడం చూడండి ఒక్కసారి. సింపుల్ ఫ్యామిలీ, ఒక డెడికేషన్, కమిట్మెంట్. వాళ్ళ ఇంట్లోనే దత్తాత్రేయ దేవాలయం ఉంది. ప్రతిరోజు 2 గంటలు పూజలు చేస్తారు. సాయంత్రం టీచర్స్ లైన్ చేస్తున్నారు. ఒక్కసారి పెద్దగా తప్పట్లు కొట్టండి, అందరూ నిద్రపోతున్నట్టున్నారు. వాళ్ళకు మన యోగంతో ఒక మెమోంటో ఇస్తున్నారు వినయ్ గారు. ఒక నిమిషం సార్. ఇంకోటి, ఒక 8 మందితో బిగిన్ చేశాను. అంటే 2003లో ఆఫ్లైన్ లో, ఆన్లైన్ లో 8 మందితో బిగిన్ చేశాను. అక్కడి నుంచి జర్మనీకి వెళ్ళింది. परम पूज्य स्वामी रामदेव जी को, आचार्य बाल कृष्ण जी को वंदन करके मैं 2 शब्द बोलूंगा। 2004 साल से मैं शर्मा साहब का शिष्य हूँ। 2.5 साल लगातार मैं इनके कक्षा में साधक था। 2004 से 2003 से 2005 तक, ज्यादा नहीं बोलूंगा, थोड़ा 2 मिनट। तो 2005 में हमने एक विशाल योग शिविर का आयोजन कोल्हापुर में किया। हमारी अपेक्षा थी कि 500 लोग आ जाएंगे, लेकिन 500 के बजाय 7-7.5 हजार लोग उपस्थित रहे उस ग्राउंड पर। उसी के आधार पर शर्मा साहब जी ने ऐसे ही वो कार्यक्रम आयोजन किया था 2005 जनवरी में। तो उसके फोटोग्राफ्स, उसकी वीडियो देखकर परम पूज्य स्वामी रामदेव जी उन्होंने कोल्हापुर का शिविर करने का आयोजन किया और दिसंबर 2007 में परम पूज्य स्वामी जी कोल्हापुर में आ गए। सबसे पहले हमारे कोल्हापुर जिले में किसी को योग मालूम नहीं था, प्राणायाम कैसे करते मालूम नहीं था। सबसे पहले कोल्हापुर जिले में योग का प्रचार काम करने का कार्य शर्मा जी साहब जी ने किया। तो इनके मार्गदर्शन में हमने साइड में सर बताइए। అప్పుడు కన్వెన్షన్ పెట్టి నేను అక్కడ ఏర్పాటు చేయడానికి సర్వదా సిద్ధంగా ఉంటానని మనవి చేస్తున్నాను. రెండవది, శ్రీ పూజ్య శ్రీ కృష్ణయ్య గురూజీ గారి సతీమణి విగ్రహావిష్కరణ రేపు 26వ తారీఖు నాడు ఎక్కడైతే అనాథలకు ఆయన స్వతహాగా చదువు చెప్పిస్తున్నాడు, నార్పాల అనే గ్రామంలో అనంతపురం జిల్లాలో ఉంది మాతాజీ విగ్రహాన్ని ఆవిష్కరణ. దానికి రామలక్ష్మణులు సినీ ఫైటర్స్ దానికి ఎకనామికల్గా కూడా సహకరిస్తూ వస్తున్నారు. ఆ కార్యక్రమానికి మీరందరూ మనసుతో ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. మూడవది ఏంటంటే, శర్మా గురూజీ గారు సేవలు కప్పారు, ఇక మీ సేవలు విరమించండి అని భావనతో మాకు సేవలు కప్పారా? సేవలు గుర్తుగా
గురుజీకి డాక్టర్ గారికి నమస్కారం. నా సుబ్రహ్మణ్య శర్మ గురుజీకి శత సహస్ర వందనాలు. నా పేరు శైలజ. మా హస్బెండ్ పేరు బాలకృష్ణ. అచ్చంపేట మాది. ప్రజెంట్గా ఇక్కడ ఉంటున్నాం. 1 year నుండి యోగాలో ఉన్నాను. యోగాకి ముందు డిస్ ప్రాబ్లం ఉండేది. తొందరగా అలసిపోయేదాన్ని. మెన్సెస్ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు మాత్రం ఏది లేదు. ప్రజెంట్గా ఎంతో యాక్టివ్గా ఉంటాను. తొందరగా మాట్లాడేదాన్ని. ఏ చెప్పినా కరెక్ట్గా చెప్పేదాన్ని, కానీ ఫాస్ట్గా చెప్పేదాన్ని. అందరు కోపం ఉంటుంది అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఏ విషయమైనా స్లోగా చెప్తాను. వాళ్ళకి అర్థమయ్యేంత ఓపిక ఉంటుంది నా దగ్గర. ఇప్పుడు ఇంకా స్కూళ్ళలో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ చేయండి. ఆమె సఫర్ అయితే ఆమెతో పాటు నేను సఫర్ అయ్యాను. మాకు యోగాలో చేంజ్ కావడానికి మూలం మాకు ముఖ్యమైన గురుజీ, మరి పెద్ద శిష్యుడు రఘు గురుజీ శిష్యులుగా గురుజీతో మాకు 10 సంవత్సరాల ఇంటరాక్షన్ ఉంది. గత కరోనాలో లక్ష్మీవర్ధి గారు సూచన మేరకు సుబ్రహ్మణ్య శర్మ గారు ఆన్లైన్ యోగాలో చేరినాము. అయితే దాని తర్వాత మా మిసెస్ కూడా కోర్స్ చేసి కోర్సులుగా జాయిన్ చేశారు ఆన్లైన్లో. దాని తర్వాత ఆమె బాడీ లాంగ్వేజ్ మొత్తం మారిపోయింది. ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. దాంతో పాటు సివిల్ పర్సనాలిటీకి నేను ఫ్లెక్సీగా ఉండగలుగుతున్నా అంటే కేవలం యోగానే కారణం. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని ఏదో నిర్లక్ష్యం చేయకుండా దాన్ని సమయం ఇచ్చి ప్రతిరోజు 1.5 సేపు సమయం ఇచ్చి వెచ్చించి మనతో పాటు మన కుటుంబ సభ్యులను కోసములేదో పర్లేదు వాళ్ళని చేయించి వాళ్ళని కూడా యోగం చేయాలని అందరినీ వచ్చిన అందరినీ కోరుకుంటూ